స్థాయికి నేను ఎదగాలి. నా గురించి కూడా ఇలా టీవీల్లో ప్రముఖ యువ పారిశ్రామికవేత్త శ్రీమతి నందిని గిరిధర్ ఇంట్లో 1000 కోట్లు స్వాధీనం అని ఎప్పుడు వేస్తారో ఏంటో. గురుజీ, ఆడవాళ్ళకి ఆస్తి కలిసి రావాలంటే ఎలా ఉండాలి? నీలా అందంగా ఉండాలి. పోండి గురుజీ. హాస్యమాడేనంతే. నిజానికి ఆడవాళ్లు ఆస్తిపరులు కావాలంటే కుడి చేతి మణికట్టు మీద ఆవగింజంత పుట్టుమచ్చుండాలి. ఒక చోట పుట్టుమచ్చుంటే సరిపోతుందా? దాంతో పాటు కుడి చెవి వెనుక మినపగింజంత పుట్టుమచ్చుండాలి. నాకుందా? ఎలా చూసుకోవడం? ఓరి నాయనో, ఉంది. అంటే అంటే ఈ ఆస్తి మొత్తం నాకే వస్తుందన్నమాట. పాప బాబులు ఒప్పుకుంటారన్నమాట. కానీ అదంతా ఈజీ కాదే. ఆస్తి రావాలంటే పుట్టుమచ్చల గురించి చెప్పారు, మరి ఆస్తి పోవాలంటే? ఆడవారికా మగవారికా? ఆడవారికి గురుజీ. నీకు వివాహం అయ్యిందా? అయ్యింది గురుజీ. మీ ఆయన కంటే నువ్వు పొడిగా పొట్టా? నేనే పొట్టి గురుజీ. సాధారణంగా అంతే ఉంటారు కదా. కానీ భర్త భార్య కంటే పొట్టిగా ఉంటే ఆస్తి తుడిచిపెట్టుకుపోతుంది. అంటే ఆస్తి మొత్తం నాకే వస్తుంది. బాబు సార్ పాప మేడం కంటే పొట్టే కదా. ఇప్పుడే బాబుగారికి ఫోన్ చేసి చెప్తాం. ఏమందిడికి? నేను చెప్పిన చోట పుట్టుమచ్చలు కలిగి ఉన్న వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచిది. అలాగే గురుజీ, ఇప్పుడే చేస్తాం. ఏం సుఖపడిపోతున్నారా బాబు. యాక్చువల్లీ నేను ఆ ప్లేస్ లో ఉండాలి, వీళ్ళు నా ప్లేస్ లో ఉండాలి. అంతా బ్యాడ్ టైం. ఏందిది ఇలా కన్ను కొట్టుకుంటుంది? ఏదైనా చెడు జరుగుద్దా? ఆ బొంగులే, ఎంతకంటే దరిద్రమే ఉంటుంది. పాపా లే పాపా, కాఫీ రెడీ. పాపా కాఫీ పాపా. ఎర్లీ మార్నింగ్ ఐ బ్లింక్ చేస్తావా ఏంటి? పెద్ద యూత్ అని ఫీలింగా? చేతినమ్మ జీవితం. నేను కన్ను కొట్టడేంటి పాపా? ఇది ఇందాక నుంచి నాకు తెలియకుండానే కొట్టుకుంటుంది. ఇడియట్! నీకు తెలియకుండా ఎలా కొట్టుకుంటుంది? ఎందుకు కొట్టుకుంటుంది? ఏదైనా బ్యాడ్ జరిగేటప్పుడు ఇలా సిగ్నల్ ఇస్తుందంటారు పాపా. రియల్లీ? అవును మమ్మీ, డాడీ చెప్పింది నిజం. అయితే డాడీ, మనకి బ్యాడ్ జరుగుతుందంటే ఆ యూజ్లెస్ ఫెలో నందినికి గుడ్ జరుగుతుందనే కదా? యా బంగారం, యు ఆర్ బ్రిలియంట్. నా డాటర్ అనిపించావు. మై డాటర్. బొంగులే, ఆ తింగరది ఏం చేస్తుందో చూద్దాం. కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా జనని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తల్లి తీరదెందుకని. అమ్మా తల్లి, అమ్మని కన్నా అమ్మ, మూడుపుటలమ్మ, నాకున్న ఏకైక కోరిక తీర్చు తల్లి. ఆ పాపా బాబుల నుంచి గ్రిప్పో ఆస్తి నాకొచ్చేలా చేయి తల్లి. చూసావు పాపా, మన గ్రిప్పు ప్రాపర్టీ అంతా దానికి కావాలంట. ఏంటిది? కర్పూరం ఆరిపోయింది. ఇలా ఆరిపోతే అరిష్టం అంటారే. మళ్ళీ వెలిగిస్తాను. అమ్మా, అమ్మల కన్నా అమ్మా, నేనేం పాపం చేశానని ఇలా ఆర్పేస్తున్నావమ్మా? లేకపోతే మా ప్రాపర్టీ అంతా దొబ్బేయాలనుకుంటావు. పాపం కాదంటే తెంగరే. మాతో పెట్టుకోకు. నువ్వెన్ని పూజలు చేసినా, ఎన్నిసార్లు అమ్మ జనని నేల తల్లి అని రాజనలో పాట పాడినా నీకు ఆస్తి రాదు, గ్రిప్పు రాదు. 1 minute ప్లీజ్. బాయ్. ఇదొక్కటి చాలు మీ ఆస్తి పోవడానికి. చూడండి, భర్త భార్య కంటే పొట్టిగా ఉంటే ఆస్తి తుడిచిపెట్టుకుపోతుంది. సో
మీ ఆస్తి పోవడం అంటే ఏంటర్థం? నాకు రావడం. అండర్స్టాండ్? పాప నువ్వు కూడా అర్జెంట్ గా లక్ష్మీదేవిని ప్రే చేయి. యా బాబు, యూర్ రైట్. Huh. ఐల్ బి బ్యాక్. బాబు, ఐల్ బ్యాక్. కమాన్ పాప, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లక్ష్మి సిస్టర్, ప్లీజ్ గివ్ మీ గ్రిప్ అండ్ ప్రాపర్టీ. హారతి వెలిగించు పాప. కర్పూరం వెలిగించు మమ్మీ. దీపం వెలిగించండి పాప మేడం. ఏది వెలిగించాలో క్లారిటీగా చెప్పండి. అక్కడ వైట్ గా ఉంది క్యాండీ, దాన్ని వెలిగించు. ఓకే. ఇప్పటికైనా నమ్ముతారా? ఆస్తి గ్రిప్ నాదేనని? వెళ్ళండి, బట్టలు సర్దుకోండి. బాబు, మళ్ళీ కన్ను కొట్టుకుంటుంది పాప. ఇలా ఆయన్ని బీట్ చేస్తూ ఇలా వాకింగ్ చేయకపోతే ఆ యూజ్లెస్ ఫిమేల్ లాగా ఏదో ఒకటి థింక్ చేయొచ్చు కదా. నేను కూడా థింక్ చేస్తూనే ఉన్నా, నాకేం పిచ్చెక్కి తిరగట్లేదు. అబ్బా డాడీ, మ్యాటర్ ఇంత సీరియస్ గా పెట్టుకొని ఏంటి మీరు ఇంత సిల్లీగా? యా డార్లింగ్, యూర్ రైట్. ఆస్తి నాకొస్తుందా? పుట్టుమచ్చలు కలిశాయి, కానీ కర్పూరం ఆగిపోయిందే. గాలి చాగిపోయి ఉంటుంది. ఒక కర్పూరం ఆగిపోతే ఇంకోటి వెలిగించుకోవచ్చు, కానీ పుట్టుమచ్చల్ని వేరే పెట్టలేం కదా. ఆస్తి నాకే. జోరుగా ఐటీ దాడులు, అనేక మంది బడా వ్యాపారస్తులు వీధి పాలవుతున్న వైనం. సే తింగరి, ఏంటి న్యూసెన్స్? మేము ఇక్కడ సీరియస్ గా. ఏ ఆపండి, అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ స్ట్రీట్స్ లో బెగ్గింగ్ చేస్తున్నారంట. వాళ్ళెవరో అడుక్కుంటే నీకేంటంట? యా బాబు, యూర్ రైట్. నువ్వు కూడా ఏమన్నా పెద్ద బిజినెస్ ఉమెన్ అనుకుంటావా ఏంటి? ఏదో మిడిల్ క్లాస్ మోహన్ నువ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరే వెళ్ళండి. అయినా ఏంటి స్కీమ్లు స్కామ్లు రూమ్ లో కూర్చొని ఆలోచించాలి, కానీ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తారేంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? మర్యాదగా లోపలికి వెళ్ళు. వెళ్ళా బాబు సార్, నాకే కన్ను కొడతారా? నో నో నో, బాబు మార్నింగ్ నుంచి ఇలాగే ఐ బ్లింక్ చేస్తున్నాడు. ఇండియాలోకెల్లా ఎక్కువగా బెంగళూరులోనే అడ్డంగా దొరికిన బడా బాబు. అరే, నాకు కన్నెదురుతుంది అంటే అంటే ఏదైనా బ్యాడ్ జరగబోతుందా? మేం కూడా ఇంతక నుంచి అదే ఆలోచిస్తున్నాం. అవునా? మీ కన్ను అందుకు కట్టుకుందా? హే రామా, యా అల్లా, ఓ జీసస్, మీ ముగ్గురు ఒక మాట అనుకొని ఈ ముగ్గురు పట్టుకొట్టుకుని పోయేలా చేయండి ప్లీజ్. కావాలంటే తిరుపతి, మక్కా, జెరూసలేం వచ్చి మీ మొక్కలు తీర్చుకుంటా. మనం లాస్ అయిపోయి బెగ్గింగ్ చేయాలని ఆల్ గాడ్స్ ని రిక్వెస్ట్ చేస్తుంది పాప. మీరు ఉండమన్నా ఉండలే, నేనే పోట్ చేసుకోవాలి. వస్తా. అబ్బో! ఏంటి ఏదో బ్యాడ్ జరుగుతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఉదయాన్నే హారతారింది, ఇందాక కన్నెదిరింది, ఐటీ దాడులు జరుగుతున్నాయి అని టీవీ చెప్పింది. ఇవన్నీ క్లబ్ చేస్తే మనకేదైనా జరుగుద్దా? బావకి ఫోన్ చేస్తా, వాడితో షేర్ చేసుకోవాలి. సారీ విల్లు. అరే, ఏంటి ఫోన్ కట్ చేశాడు? పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు నా ఫోన్ ఒక్కసారి కూడా కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేశాడంటే ఇది కూడా అపశకునమేనా? ఓరి భగవంతుడా, ఏందయ్యా, ఏంటి, ఏం చేయబోతున్నావు? మళ్ళీ చూస్తా. సారీ విల్లు. ఫోన్ కట్ చేస్తున్నాడంటే పక్కనే అత్తయ్య ఉండుండొచ్చు. ఎంత భయమున్నా గానీ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పొచ్చు కదా. ఎందుకు లిఫ్ట్ చేయలేదబ్బా? ఛ! నేనంటే ఇలా ఆలోచిస్తున్నాను. నాందిని ఇక్కడ. బావగాడొచ్చేలోపు ఈ ఆస్తినంతా క్లీన్ స్వీప్ చేసేసి పాప బాబుల్ని రోడ్డున పడేస్తాను. బావుంటే ఎంతైనా పెళ్లి కదా అని వద్దంటాడు. వాడు లేకపోవడమే బెటర్. మనక తొక్కల సెంటిమెంట్లు లేవు కదా. బాబు సార్, వచ్చేస్తున్నా. ఇలా సింపుల్ గా కూర్చుని ఏంటి ఇలా ఇష్టం వచ్చినట్టు కొట్టడం హ్యుమానిటీ అనిపించుకోదు. ఆగండి, ఇప్పుడు మన మీద కూడా ఐటీ దాడులు చేస్తే ఎలా? అదే ఆలోచించండి. యా డార్లింగ్, యూర్ రైట్.
బాబు మన దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది కదా. రాత్రే 2 కోట్ల కొత్త నోట్లు తెచ్చి బెంగళూరు పంపించా కదా పాపా. ఆఫ్ కోర్స్, బట్ ఇప్పుడు హౌస్ మీద రైడ్ చేస్తే ఏం చేద్దాం బాబు? ఐడియా పాపా. ఆర్ఆర్ లో చెప్పొద్దు, మామూలుగా చెప్పు. ఎపిసోడ్ లెంత్ సరిపోతుందో లేదోనని వాళ్ళకి డౌట్. ఎవరది? ఇప్పుడు అది అవసరమా? ఏం చేయాలో చెప్పు. చేసేదే ఉంది. నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు ఫోన్ నెంబర్ లేదా? ఉంది. మరి ఫోన్ చేయి. ఫోన్ చేయాలన్నా వాడి పేరు గుర్తొచ్చి చావాలి కదా. చిదినమ్మ జీవితం. ఓకే, థింక్ చేయి. ఏంటి థింక్ చేసేది? బొంగు మూడంతా దొబ్బింది. ఆ గుర్తొచ్చింది, గంటి రామనాథం. మీ ఇద్దరం ఒకసారి ఫస్ట్ ఫోన్ చేయి. అలాగే. రే రామనాథం, నేనురా. బానే ఉన్నా గానీ ఇప్పుడు అర్జెంటుగా 5 కోట్లతో బినామీ పేరు మీద కొనడానికి ఏమైనా ప్రాపర్టీ ఉందంటావా? ఏంటి ఉందా? మీ తమ్ముడు పంపిస్తావా? అలాగే తొందరగా పంపించు. పాపా 5 కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ ఉందంట, వాళ్ళ తమ్ముడు పంపిస్తాడు. బాబు మనం ఆ ప్రాపర్టీని ఇమీడియట్ గా బై చేయాలి. ఎలా కొంటారో నేను చూస్తా. ఆ సైట్ ని నా సొంతం చేసుకుంటా. 50,000 పెట్టుకున్నాను. ఇప్పుడు 7-800కి అమీర్పేటలో ఏ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సారీ, ఏం లేదు, మీరు వెళ్ళండి. ఛీ, ఎలా అడగాలి? ఇప్పుడు సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ లేవే. చూసి ఫాలో అవుదాం అంటే ఒక్క సీన్ కూడా గుర్తు రావట్లేదు. ఇందాటి వాడి కంటే కొంచెం బెటర్గా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. యాక్చువల్లీ ఇది 50,000 రూపీస్. రీసెంట్ గానే కొన్నా. అయితే నన్నేం చేయమంటావు? కొనుక్కోమంటాను. అవును సార్, మనీ చాలా అవసరం. డెడ్ నెసెసిటీ. కొట్టుకొచ్చావా? సారీ సార్, కాంటాక్ట్ లిస్ట్ చూడండి, పేర్లనే చెప్తా. కావాలంటే వాళ్ళతో మాట్లాడిస్తా. సరే, ఎంత ఇమ్మంటావు? ఇది 50,000 అన్నాను కదా, నాకు 45,000 ఇస్తే చాలు. 2,000 ఇస్తా. సారీ సార్, మరీ 42,000 అంటే కష్టం. హలో, నేను అన్నది 2,000. ఈ ఫోన్ కి 2,000? అవును, ఇస్తే ఏమీ లేదు. లేదు, ఆగండి, 2,000 నోట్ కాకుండా చేంజ్ ఇస్తే ఇస్తా. అవసరం లేదు. చిల్లర నీకు ఇచ్చి బ్యాంక్ దగ్గర క్యూలో నేను నిలబడాలా? సరే ఇవ్వండి. సిమ్ తీసుకున్నావా? తీసుకున్నా. అమ్మో, పొరపాటున నన్ను గుర్తుపెడుతూ ఎగిరెగిరి తంతారు. ఆపడానికి బావగాడు కూడా లేడు. ఎక్స్క్యూజ్ మీ. పాపా, ఆ గంటి రామనాథం గారు వాళ్ళ తమ్ముడు పంపించినట్టున్నాడు. పద పద. భగవంతుడో, నీది భారం. గుర్తుపట్టకుండా చేయి. మీరు నేను గంటం రామనాథ్ గారి తమ్ముడు సొంటి సోమనాథాన్ని. అదేంటి తమ్ముడు అంటున్నారు? వాళ్ళ ఇంటి పేరు గంట అయితే మీ ఇంటి పేరు సొంటేంటి? ఈ సొంటకి మంచి డౌటే వచ్చింది. మేమిద్దరం పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలం అన్నమాట. ఓ దట్స్ ఓకే రియల్ బ్రదర్. ప్రాపర్టీ పేపర్స్ తెచ్చారా? తెచ్చాను మేడం. సైట్ ఎక్కడా? మీకు షాద్ నగర్ తెలుసు? దాన్ని దాటి 5 కిలోమీటర్లు వెళ్తే విట్యాల్ అనే గ్రామం వస్తుంది. బాబు నువ్వు ఆగు పాపా, నువ్వు చెప్పు. ఓకే, అక్కడ 2,000 గజాలు 5 కోట్లు సార్. ఓ థ్యాంక్ యూ రియల్ బ్రదర్. పాపా, మళ్ళీ నా కన్ను బీట్ అవుతుంది. వెళ్ళి క్యాష్ తీసుకొని రా. గో. అలాగే. అదేంటండి ఇంత చిన్నదానికి అంత పెద్ద దెబ్బ కొట్టారు? నీకు క్యాష్ కావాలా, కొట్టిన రీజన్ కావాలా? క్యాషే కావాలి. ఇదిగో, ఇందులో 5 కోట్లున్నాయి. బ్లాకా వైటా? పింక్. ఓ, కొత్త నోట్లు అన్నమాట. ఇదిగోండి, ఇందులో 2 సెట్లు ఉన్నాయి. 3 సంతకాలు చేసి ఇచ్చేయండి. ఓకే, ఇది మీ సెట్, ఇది నా సెట్.
ఇక విట్యాల విలేజ్ మీదే మేడం. థ్యాంక్ యూ రియల్ బ్రదర్. యూఆర్ మోస్ట్ వెల్కమ్. పద పాప, పద పాప. Come back fast. అమ్మయ్య, ఎవరికి అనుమానం రాలేదు. హా! ఇప్పుడు నాకు బాటిల్ షాంపూతో స్నానం చేసినంత హాయిగా ఉంది పాప. ఆ బ్లాక్ మనీని వదిలించేసుకున్నావు. యా బాబు, యూర్ రైట్. ఇప్పుడు ఆ రియల్ బ్రదర్ కి ఫోన్ చేసి డీల్ ఫినిష్ అయిందని చెప్పు బాబు. ఓకే పాప. స్విచ్ ఆఫ్ వస్తుంది పాప. రేపు పొద్దున చెప్పొచ్చులే డాడీ. డాడీ, ఏంటి బంగారం? ఇప్పుడు ఈ స్థలాన్ని మనం నెల తర్వాత అమ్మేస్తే ఎంత రావచ్చు? మినిమం ₹1,00,00,000 రావచ్చు. 5 crores ప్రాపర్టీ సేల్ చేస్తే 1 crore వస్తుందా? పాప 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 1 crore ప్రాఫిట్ అని అర్థం. Really? యా పాప. మరేమనుకున్నావు, మా ఫ్రెండ్స్ అంతా ఇలాగే ఉంటారు. నా బాబు గంగారాం. గంగారావో పరశురావో తర్వాత గాని ముందు మీ అక్కకి ఫోన్ చేసి విషయం చెప్పు. ఓకే బాబు. బాబు అగైన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి పాప, ఎప్పుడు ఇంతసేపు స్విచ్ ఆఫ్ అని రాదే? అదే నాకు అండర్స్టాండ్ కావడం లేదు బాబు. ఓయ్ బాబు సార్, పాప మేడం. పాప, మన ప్రాపర్టీ కొన్నట్టు ఆ తింగరదానికి డౌట్ వచ్చినట్టుంది. తెగ కేకలేస్తుంది. దానికి అస్సలు చెప్పొద్దు. పద పాప, ఏంటో చూద్దాం. పాప, ఆ తింగరదానికి ఆస్తి కొన్న విషయం అస్సలు తెలియకూడదు. ఇప్పుడే కదా చెప్పా. ఏ సీన్ లీడ్ కోసం అప్పుడప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. చూడండి. మీకోసమే వెయిట్ చేస్తున్నా. రండి, అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడ ప్లేస్ సరిపోదు. వర్కింగ్ ప్లేస్ కెమెరామెన్ డైరెక్టర్ గారు చూసుకుంటారు గానీ నువ్వేంటే తింగరి గెటప్ మార్చా? హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ బోస్ బాబు. బోస్ బాబా. పాపా, నా పేరు దీనికి ఎట్లా తెలిసింది? అదే అండర్స్టాండ్ కావటం లేదు బాబు. కమ్ ఆన్ రండి. బాబు ఆ, ఏంటో చెప్పు తింగరి, అవతల మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. ఏం పనులున్నాయి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్ లేదు, బొంగు లేదు. బయటికి నడవండి ముందు. నడు. ఏ యూస్లెస్ ఫీమేల్. షట్ అప్. నడవండి బయటికి. ఈ ఆస్తి నాదే, ఈ ఇల్లు నాదే. నడవండి. ఏంటో తింగరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కోర్తే. ఏంటి కొట్టేది? ఇదిగోండి, మీరే స్వయంగా సంతకాలు పెట్టిన పేపర్స్. ఆ? పాపా చీటింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పంపిస్తాడని చెప్పాను కదా, వాడి వేషంలో ఈ తింగరది వచ్చింది. ఆస్తి మొత్తం దొబ్బేసింది పాప. బాబు గన్. నేను తీసుకొస్తాను మమ్మీ. నా పేరుతో ఆస్తి ఉంది కదా, వీటితో చెప్పైపోతాను. ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. బాబు అక్కకి ఫోన్ చేయి. హా, ఇదిగో పాప. హా. బాబు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ. ఏంటి, మీరు ఇంకా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి వెళ్ళండి. ఆ. బాబు, కంగ్రాట్స్ బావా. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించేసుకున్నాను. వీళ్ళ దగ్గర 5 కోట్లు నొక్కేసా, మన రూమ్ లో దాచేసా. ఏంటి బావా అలా ఉన్నావు? నీ రూమ్ ఎక్కడ? వీడెవడు బావా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. పక్క రూమే సార్. ఆగండి నో, ఆపుతుందిల్లు. నువ్వు ఇట్రా, మీరు వెళ్ళండి సార్. అమ్మ బిజినెస్ అంతా బ్లాక్ మనీతోనే చేసిందంట. మన కంపెనీలన్నీ సీజ్ చేశారు. బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసేసుకున్నారు. మనకున్న ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు పైసా లేదు మన దగ్గర. అవునా? మరి ఈ విషయం ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా, దొంగ సచ్చినోడా. ఫోన్ ఎందుకు ఎత్తలేదు అసలు? నేను వచ్చేంత వరకైనా నువ్వు హ్యాపీగా ఉంటావని.
సార్ ప్లీజ్ సార్ 5 కోట్లు సార్ 1 కోటి ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 తప్పుగా అమ్మా. బాబు మన బంగారం పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి కదా సో మనం సేఫ్. ఇంకెక్కడ బంగారం? పేపర్స్ గంతో కార్లో జంపు. వచ్చేటప్పుడే కార్లో ఎదురైంది. పాపా పాపా నీళ్ళు కొట్టి లేసుకునేవు దిల్లు. పోనీ ఇప్పుడు ఎలా బావా ఇదిగో దిల్లు 2000 నా ఫోన్ అమ్మి సంపాదించాను. అయ్యప్ప దీన్ని సంపాదించడం అనరు అమ్మకు దప్పడం అంటారు. పాపా 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 ఇదిగో మీరు వెళ్ళిపోండి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, మా సార్ వాళ్ళు వస్తారు. అంటే ఇల్లు కూడా మొత్తం. ఈ అమ్మకి ఫోన్ చేస్తారు. ఏంటత్తయ్య ఇది? ఊరుకో అమ్మా, ఆస్తంతా దొబ్బెట్టి లోయర్ క్లాస్ ని చేసింది చాలక మళ్ళీ మిడిల్ క్లాస్ ఒకటి కట్ చేసింది బావా. మరి లేకపోతే పదండి గెటప్లు మార్చుకుందాం. బాబు రా పాపా. ఏమున్నదక్క ఏమున్నదక్క? ఇంకేం బాబు బొంగు మొత్తం పోయాక పదండి పదండి. మీరెక్కడికి? మా దారి మాదే, మీ దారి మీదే. అలా అనకే తింగరి, ఏదో ఇన్ని ఎపిసోడ్లు కలిసే ఉన్నాం, కలో కొంచెం కలిసే తాగుదాం. వీల్లేదు, మేం కలో తాగుతాం, మీరు గంజి తాగండి. నో, మేము కల్లో తాగుతాం, మీరు గంజి తాగండి. ఇక్కడే ఉన్నారే, నడవండి బయటికి. వేసుకోండి. ఏం ఏమున్నదక్క? ఏమున్నదక్క?